హాయ్ ఫ్రెండ్స్, టుడే కిడ్స్ లంచ్ బాక్స్లోకి పన్నీర్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. దానికి ముందుగా రైస్ పెట్టేసుకోవాలి. రైస్లోనే స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, సాల్ట్ అండ్ కొంచెం గీ వేసేసి కుక్కర్ పెట్టేశాను. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి పెట్టేశాను. నెక్స్ట్ గీ అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని పాన్లో జీరా అండ్ కోరిన అల్లం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వే లోపల వేరే ప్యాన్ని పక్కన పెట్టుకొని దాంట్లో ఆయిల్లో డీప్ ఫ్రైకి పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది అది అయిపోతాయి ఒకేసారి. అండ్ నెక్స్ట్ చిల్లీస్ కూడా వీటిలో ఫ్రై అవ్వాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని ఫ్రై చేద్దాం. ఆల్రెడీ కుక్కర్ విజిల్ వచ్చేసింది, సో దాన్ని తీద్దాము ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత. ఈలోపు పన్నీర్లో సాల్ట్ అండ్ కొంచెం కారం మిక్స్ చేద్దాం. ఎక్కువ కాదు, ఏదో కొంచెం అంటున్నట్టు. కిడ్స్కి ఎక్కువ కారం అయితే తినరు అండ్ మరీ చప్పగా ఉంటాయని చెప్పి కొంచెం సాల్ట్ అండ్ కారం కలిపాను. ఇది ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది అయిన తర్వాత క్యారెట్ అది మిక్స్ చేద్దాం. రైస్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని బాయిల్ చేయాలన్నమాట ఫస్ట్. ఇదిగా అయిపోయాయి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ అయిపోయాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేద్దాం పన్నీర్. ఇంకా కొన్ని మిగిలాయి కదా, అవి కూడా వేసేద్దాం. ఓకే, నానబెట్టిన పెసలు ఉంటే కొంచెం వేసాను. కాజును కూడా డీప్ ఫ్రై చేసేద్దాము. ఆల్రెడీ పన్నీర్ అయిపోయింది కదా. ఇంకా ఇదిగోండి, కుక్కర్ ఓపెన్ చేస్తే ఈ రకంగా బాయిల్ అయి ఉంది రైస్, స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్. దీంట్లో ధనియాల పౌడరు, కొత్తిమీర వేసి కలిపాను. కొంచెం కలిపిన తర్వాత ఈ స్వీట్ కార్న్ రైస్ని కూడా దాంట్లో కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత సాల్ట్, కొద్దిగా కారం, సోయా సాస్ బాగా కలిసేలాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత పన్నీరు, కాజు కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా తక్కువ రెసిపీతో, తక్కువ ఐటమ్స్తో పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ. టేస్ట్ చేద్దామా? పన్నీర్ పీస్, క్యారెట్, స్వీట్ కార్న్, నైస్ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకెందుకు ఇది దాచేద్దాం.